సిఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీతో కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారా అంటూ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మీపై పోటీ పెట్టదని భావిస్తున్నారా అంటూ అడిగారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలి మారాలని హెచ్చరించారు. సిఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీతో కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారా అంటూ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మీపై పోటీ పెట్టదని భావిస్తున్నారా అంటూ అడిగారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలి మారాలని హెచ్చరించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. సిఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ కొంతమందికి బీఆర్ఎస్ కి ఇంకా సహకరిస్తున్నట్లు కనిపిస్తా ఉంది. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీతో కార్డియల్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారా అని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. అలా చేస్తే అంటే వాళ్ళతోని పరస్పర సహకారాన్ని ఇప్పుడు పొందితే రానున్నటువంటి ఎన్నికల్లో మీపై బీఆర్ఎస్ పార్టీ పోటీ పెట్టకుండా ఉండడమో లేదంటే ఓడిపోయే అభ్యర్థిని అంటే ఓడిపోయే అభ్యర్థిని లేదంటే వీక్ క్యాండిడేట్ ని పోటీగా పెడుతుందని మీరు భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలి మారాలనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులపైన మాట్లాడడానికి సందేహిస్తున్నారు. ఇంకా వాళ్ళను ఒక ఆల్మైటీ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఇట్లాంటి పద్ధతి మార్చుకోకుంటే ఇబ్బందులు పాలవుతుంది. ముఖ్యంగా మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మొదటిసారి వాళ్ళు ఏదో చేస్తారని ప్రజలు నమ్మి గెలిపిస్తారు. కానీ రెండోసారి వాళ్ళు మళ్ళీ గెలవాలంటే వాళ్ళు చేసినటువంటి పనితీరు, వాళ్ళకు ఉండేటువంటి డిసిప్లిన్, వాళ్ళు ప్రత్యర్థులపై ఉంటున్నటువంటి తీరు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మెలగాలి అనే విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. థాంక్యూ సిద్ధార్థ్.